శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 13 గురువారం కుంభరాశి వారికి వీరే ఎదురు చెప్తారు. ఎవరంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క పరిస్థితులు, అలాగే స్థితిగతులు, గ్రహచర రీత్యా, గోచర ఫలితాల రీత్యా, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి ఎటువంటి విధమైన పరిస్థితులు ఉన్నాయో, ఎవరు వీరికి ఎదురు చెప్తున్నారో, ఏ విధమైన పరిస్థితుల్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి చెందిన శుభ అశుభ ఫలితాలను గురించి, అలాగే చేయవలసిన పరిహారాలను గురించి, తెలుసుకోవలసిన దేవతారాధన గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఎప్పుడు కావాలన్నా సరే ఆర్థికమైన సహాయం అయితే అందుతుంది. ఈ రాశి వారికి దేవుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి దైవ గుణాలు, అలాగే దైవ భక్తి ఎక్కువగా ఉంటాయి. దేవాలయాల సందర్శన కోసం ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. కుటుంబ బంధాల పట్ల, జీవిత భాగస్వామి పట్ల ఎక్కువ క్రమబద్ధతతో కూడిన ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక వీరు నీతి నిజాయితీ గల వ్యక్తులు. ఈ రాశి వారికి దాన గుణం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే ఎంతటి సహాయానికైనా ముందు ఉండేవారు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల, అలాగే జీవన శైలి పట్ల, క్రమశిక్షణ పట్ల ఒక ఖచ్చితమైన నిర్ణయాలు, ప్రణాళిక అనేది ఉంటుంది. కానీ కొన్నిసార్లు వీరి క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. వీరైతే కనుక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే కార్యదీక్షత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. స్నేహితులంటే అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. స్నేహితులు ఆపదల్లో ఉన్నారంటే ఎంతటి సహాయానికైనా వెనుకాడకుండా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు అత్తింటి వారిని చాలా వినయ వినిదయలతో మర్యాదగా చూసుకుంటూ ఉంటారు. వారి వద్ద పేరు మర్యాదల కోసం, పేరు ప్రఖ్యాతలతో కూడిన ప్రేమానురాగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు సంఘంలోనూ, సమాజంలోనూ ఉన్నతమైన స్థానానికి ఎదగటానికి, ప్రముఖమైన వ్యక్తులతో పరిచయం కోసం ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి వారికి 2025 ఫిబ్రవరి 13 గురువారం రోజున ఇక ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వారు మీకు ఎదురు చెప్పే సమాధానం మీకైతే కోపం తెప్పిస్తుంది. ఎప్పుడు కూడా మీ ముందు తల ఎత్తి మాట్లాడడానికి కూడా ఇష్టపడని, అలాగే మీ కుటుంబ సభ్యుల్లో గాని, మీ జీవిత భాగస్వామి కానీ ఎవరైతే ఉన్నారో వారే మిమ్మల్ని ఇప్పుడు ఎదిరించి మాట్లాడబోతున్నారు. అటువంటి చిన్న చిన్న వివాదాలే పెద్ద పెద్ద వివాదాలుగా మారిపోయే ప్రమాదమైతే ఈ రాశి వ్యక్తులకు గోచరిస్తుందనే చెప్పుకోవాలి. ఇక ఏమీ లేని ఒక విషయం పట్ల మీకైతే చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి వాదోపవాదనల తర్వాత మీరైతే ఎదురు బదురుగా మాట్లాడుకుంటూ అనకూడనని మాటలు అనేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వివాదం వల్ల మీకు ఎదురు చెప్పే అనుభవాలైతే మీరు చూసి ఎంతగానో బాధపడతారు. ఇంతవరకు కూడా నోరెత్తి ఒక్క మాట కూడా అనని మీ జీవిత భాగస్వామి కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ మీకే ఎదురు చెప్పడాన్ని మీరు తట్టుకోలేకపోతారు. కానీ వారు మాట్లాడేది కూడా మీరు ఒకసారి నిదానంగా ఆలోచించి ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ అనేది గనక ఆలోచించి కూలంకుషంగా చర్చించుకుంటే కనుక వివాదాలకు తావే ఉండదని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి కారణంగా వివాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, చర్చలకు, వాదనలకు తావివ్వకుండా ఉంటే మంచిదని తెలుసుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా సరే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కానీ కంగారు పడకుండా శివారాధన తప్పనిసరిగా చేసుకుంటే కనుక ఈ రాశి వారికి కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు వ్యాపార లాభాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలైతే కలగబోతున్నాయి. ఈ రాశి వారు చివరకు అనుకున్న పని సాధించి తీరుతారు. విజయం మీకు వరిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల అన్ని విషయాల్లోనూ సంతృప్తికరమైన సమాధానాలే ఎదురవుతూ ఉంటాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.